అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది యాక్చువల్లీ సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు అంతా కూడా నాకు అసలు ఫుల్ ఫీవర్, అంటే జలుబు చేసింది నార్మల్గా. సో కోల్డ్ చేసిన తర్వాత ఇంకా బాడీ పెయిన్స్, ఫీవర్ కామన్ కదండి. ఇంకా ఆ రోజు మార్నింగే నేనైతే తులసి ఆకులు వేసుకొని వాటర్ మరిగించి ఆ వాటర్ అయితే తాగేసాను అనమాట ఫస్ట్ ఉదయాన్నే. సాటర్డే రోజు పిల్లలు పూజ అయితే చేసుకుంటున్నారు. నార్మల్గా అయితే ఎవ్రీ వీక్ ఇంకా సాటర్డే అయితే నేను ఉపవాసం ఉంటున్నాను కదండి. అదే ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా ఈ వీక్ కుదరలేదు కదా, ఇంకా బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఉండలేదు. వాళ్ళే పూజ చేసేసుకున్నారనమాట. నాకు ఇంకా తలస్నానం చేయడానికి కూడా ఇంక బాగా జలుబు చేస్తుంది, ఇంకా ఫుల్ హెడేక్ ఉంది. ఇంకా అందుకనే నేనైతే చేయలేదు. ఇంకా మా హస్బెండ్ పిల్లలే ఇలా పూజ అయితే చేసుకున్నారు. చక్కగా మందారాలు తెచ్చుకున్నాను అనమాట ముందు రోజే. దేవుడికి తులసిమాల అది వేసుకొని పూజ చేసుకుందాము అని చెప్పేసి. నాకైతే కొంచెం డల్గా అనిపించింది. పూజ చేసుకుందాము అని అనుకున్నప్పుడు చేసుకోలేకపోయినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుంది కదండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో కూడా, మా హస్బెండ్ పువ్వులు ఎప్పుడు కూడా పటాల దగ్గర పైన పెట్టరు అనమాట, కిందన పెడతారు. నేను అప్పటికి వచ్చి అదేంటి మందారాలు చక్కగా పటాల దగ్గర పెట్టవచ్చు కదా అంటే, ఏ కింద పెట్టకూడదా, పాదాల దగ్గర పెట్టకూడదా అని చెప్పేసి వాదిస్తున్నారు అనమాట. వితండ వాదులతో మనం అస్సలు వాదించలేం కదండి. లేడీస్కి ఒంట్లో బాగోలేనప్పుడు ఏమనిపిస్తుందండి, ఇంట్లో ఎవరైనా వండితే బాగుండు అని అనిపిస్తుంది కదా. ఈరోజు మా ఆయన స్పెషల్గా వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాడనమాట, నాకు బాగాలేదని చెప్పి. ఇప్పుడు ఆ వంకాయ కర్రీ తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. రోజు మన వంటలకి వీళ్ళు వంకలు పెడతారు కదా, కానీ వీళ్ళ వంటలకు మనం మాత్రం వంకలు పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చేయరు కాబట్టి. హస్బెండ్ ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ చూడడానికి మాత్రం బాగుంది, అంటే నేను చేసే స్టైల్లోనే చేశాడు. బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వు వండిన కూర ఎలా ఉంది? హస్బెండ్స్ అందరూ కూడా చూసి నేర్చుకోమని చెప్పు. నీలాగే రోజు వండాలని చెప్పు. వండాలా? మ్యాటర్ ఏంటంటే, నేను అలా కూర్చుని బాగాలేదని చెప్పేసి పడుకున్నాను కొద్దిసేపు. తర్వాత షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట, ఎస్టర్డే మినీ వ్లాగ్. వండేసిన తర్వాత వచ్చి మా ఆయన ఏమంటున్నారంటే, వీడియో పోస్ట్ చేయడానికి అయితే ఒప్పుకుంది, వంట చేయడానికి అయితే ఒప్పుకోలేదా అని చెప్పేసి. డాడీ ఎప్పుడు నువ్వే వంట చేయాలి, అమ్మ చేయకూడదు, అమ్మకి బాగాలేదు కదా. నాకు ఒక రోజే బాగోదురా, రోజు బాగా ఉంటుందా? సరే ఈసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వావ్ సూపర్ అని చెప్పను కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగా చేస్తానండి. కాకపోతే ఇంత టేస్టీగా చేయకూడదు. హస్బెండ్స్కి ఒక సీక్రెట్ ఏంటనంటే, ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఇంత టేస్ట్గా చేయకూడదు, ఎందుకంటే వైఫ్లు మళ్ళీ రోజు వండమని అడుగుతారు. కానీ బాగాలేనప్పుడు మాత్రం హెల్ప్ చేయడంలో తప్పలేదు. దోశ బ్యాటర్, మళ్ళీ ఇంకోటి కూడా దోశ పిండి ఉంది. మళ్ళీ పరోటా, కుబూస్, మళ్ళీ ఇంకో కుబూస్. ఇదేంటిది అనుకుంటున్నాను? సెమోలినా పీనట్స్, పిస్తా,
तूर दाल तूर दाल ఎంత ఓపిక లేకపోయినా పిల్లల్ని చూసేసరికి మనకి ఎక్కడ లేని ఉత్సాహం ఉల్లాసం వచ్చేస్తూ ఉంటాయి కదండి. మా చిన్నోని చూస్తే అంత ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంటు అన్నీ కూడా మా ఇంట్లో వాడే. ఇంకా వాళ్ళు వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చారు. దాంతో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారనమాట ఇక్కడ మా హస్బెండ్. ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు జలుబుని మళ్ళీ ఐస్తోనే పోగొట్టడానికి అని చెప్పి నేను ఇక్కడ కూలింగ్లో ఉన్న జ్యూస్ అయితే తాగేస్తున్నాను. చూసారా ఎంత ధైర్యం ఉండాలి నాకు, అంత ఫుల్ జలుబులో కూడా ఎంత కూలింగ్ తాగడానికి. బేసిక్గా అందరూ జ్వరం వస్తే, ఫీవర్ వస్తే, నీరసం వస్తే నాకేం తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు అని చెప్తారు. 2-3 కిలోలు కూడా తగ్గిపోతారు. సో నాకేంటో ఆ జ్వరం వచ్చినప్పుడు కూడా తిండి మీద గోలంతా ఉంటుంది. అంటే ఏం తినాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కనీసం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడైనా సరే ఒక వారం రోజులు ఫీవర్ వచ్చి ఆ వారం రోజులు ఏమీ తినకుండా ఉంటే ఒక 4-5 కిలోలు తగ్గుతాను కదా అని చెప్పి కామెడీ చేశానండి. సీరియస్గా తీసుకోవద్దు. నిజంగానే మేబీ నాకైతే అలా అనిపించదు, ఫుల్గా తింటాను. ఎందుకంటే ఎనర్జీ రావాలి కదండి మనకు కూడా ఇంట్లో పనులు చేయడానికి. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ చేత వంట చేయించినందుకే నాకు ఏదోలా అనిపించింది అనమాట. ఇంట్లో ఉండి సర్లే ఉన్నాను కదా అని చెప్పేసి చేశారు, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఇంక ఈవినింగ్ నేనే వంట ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొంచెం మసాలా పెట్టి మిల్ మేకర్స్ ఉన్నాయన్నమాట. మిల్ మేకర్స్, క్యాజూ నట్స్ వేసి మసాలా గ్రేవీ కర్రీలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూసారా టమాటో ప్యూరీ కొంచెం కిందన ఒలిగిపోయిందనమాట. సో ఇంకా మనం అనుకుంటాం కదా, బాగాలేనప్పుడు కూడా ఇంట్లో మనమే పనులు చేయాలా, హస్బెండ్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా మనం అలా అనుకుంటాం, కానీ వాళ్ళ చేత పని చేయించాలి అని అంటే అస్సలు చేయించబుద్ధి కాదు కదండి. అయినా మనం ఇంట్లో పని చేయకుండా అసలు ఇల్లు అస్సలు క్లీన్గా ఉండదన్నమాట. ఎంతైనా సరే మనం చేసే పని వేరు, వాళ్ళు చేసే పని వేరు. వాళ్ళు మనకులాగా చేయలేరేమో అని అనిపిస్తుంది. బేసిక్గా నేను వంటగదిలో ఉంటే నాకు పక్క నుండి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, కానీ పని అంతా వాళ్ళనే చేయాలి అని అంటే వాళ్ళు అసలు చేయలేరు. ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేసుకోవడం, లేకపోతే క్లీనింగ్ విషయంలో కానివ్వండి, మన పని ఒకలా ఉంటుంది, వాళ్ళ పని ఒకలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళతో పోటీ మాత్రం పెట్టుకోకూడదు. ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది, గిన్నెలన్నీ నేనే తోమాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా మనకు ఒక యాక్టివిటీ లాగా. అలా పడుకొనే ఉన్న నీరసం ఇంకా ఎక్కువైపోద్ది తప్పితే తక్కువ మాత్రం అవ్వదు. నేను ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ వంట చేసేస్తే ఇంకా తర్వాత రెస్ట్ తీసుకోవడమే కదా అన్నట్టుగా ఇంకా వంట అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో మా పెనం ఉంది కదండి, మట్టి కళాయి వాడుతున్నాను కదా నేను. ఆ మట్టి కుండకి కొంచెం బీట వేసినట్టుంది, అక్కడ నుంచి ఆయిల్ కారుతుంది అనమాట. అదే చూపిస్తున్నారు మా హస్బెండ్, ఇక్కడ నుంచి కారుతున్నట్టుంది కిందకి అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ నేను ఉల్లిపాయలు మసాలా వేగిపోయిన తర్వాత అందులోకి టమాటో ప్యూరీ కూడా వేసి మంచిగా వేయించేసాను. సో వేయించేసుకున్న తర్వాత మనం ముందుగానే ఇక్కడ క్యాజూ నట్స్ ఉన్నాయి కదండి, ఆ క్యాజూ నట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ మీల్ మేకర్స్ పెద్దవి ఉన్నాయన్నమాట ఇంట్లోని. సో అవన్నీ కూడా ముందు వాటర్లో బాయిల్ చేసేసాను, అదే ఉడికించాను. సాల్ట్ వేసి ఉడికించేసాను. సాల్ట్ వేసి ఉడికిస్తే చక్కగా వాటికి ఉప్పు బాగా పడుతుంది అనమాట. తర్వాత కూరలో వేసేసిన తర్వాత అంతగా ఇంకదు, అందుకని ఎప్పుడు సాల్ట్ వేసుకునే మనం వాటిని ఉడికించేసుకోవాలి. పెద్ద మిల్ మేకర్స్ అవ్వడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేసేసుకున్నాను అనమాట, బాగా ఇంకుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ మనకి టమాటో ప్యూరీ మంచిగా వేగిపోయింది. ఇంకా అందులోనే నేను ఉప్పు, కారం, లైట్గా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి వేయించేసుకున్నాను అనమాట. ఈ కర్రీ మనకి చపాతీస్లోకి, రైస్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఆఫ్టర్నూన్ మాల్కి వెళ్ళారని చెప్పాను కదా, గ్రోసరీ ఐటమ్ తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇంకా నాకు బాగా బాగాలేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అన్నీ రెడీమేడ్ తీసుకొచ్చారనమాట. కుబూసు, పరోటాలు అండ్ నెక్స్ట్ దోశ బ్యాటర్స్ అన్నీ తీసుకొచ్చేసారు. ఏదో నాకు వారం రోజులు బాగోదేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయి నాకు 2 రోజుల్లోనే తగ్గిపోయింది ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల. సాటర్డే సండేకే తగ్గిపోయింది అనమాట. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మా హస్బెండ్ తెచ్చిన కుబూసు ఒకసారి బయటకు తీసేసాను. గోట్ మ్యాన్ మూవీ ఎవరైనా చూసినట్లయితే కనుక కుబూస్ అంటే ఏంటో బాగా క్లియర్గా తెలుస్తాయి.
2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. సో, 2 ప్యాకెట్స్‌లోంచి ఇంకా ఈచ్ వన్ ప్యాకెట్‌లో 6 ఆర్ 5 ఎన్నో ఉన్నట్టున్నాయండి. సో, ఇంకా ఇవి 2 ప్యాకెట్స్‌లోంచి ఇంకా 2 అయితే మిగిలిపోయాయన్నమాట. మాకలా సరిపోయి. 'గోట్ మ్యాన్' మూవీలో అదే చెప్పాను కదండీ! కుబుసు క్లియర్‌గా చూపిస్తారు. మేక పాలలో తడుపుకొని తింటారు అని చెప్పేసి. బయటన వదిలేస్తే గట్టిగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టకూడదు. జస్ట్ అలా ఫ్రెష్‌గా మనం తీసుకొని తినేయడమే. సో, ఇక్కడ వేడి వేడిగా కర్రీతో నేను మంచిగా కుబూస్ అయితే తినేసాననమాట. సో, చూసారు కదండీ! ఇదండి సాటర్డే వ్లాగ్. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కూడా మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చెక్ చేసి చూసేయండి. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్ బాయ్.